నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో గౌరల్లి నుండి భద్రాచలం నేషనల్ హైవే నంబర్ 930 పి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మా విలువైన భూములు మరియు నివాస గృహాలు విలువైన ప్లాట్లు కోల్పోతున్నామని మల్గా రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలం నుండి మాలో ఏ ఒక్క రైతు కూడా ఇష్టపూర్వకంగా మా భూమిని ఇవ్వడానికి సిద్ధంగా లేమని, అయినా ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో తరాల నుండి ఉన్న కన్నతల్లి లాంటి భూమిని ఇవ్వడానికి మాకు మార్కెట్ రేట్ ఇవ్వాలని, లేదా భూమితో పాటు మాకు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తేనే మా భూమిని ఇవ్వడానికి అంగీకరిస్తామని, లేదంటే మా ప్రాణం పోయినా సరే మా భూములు ఇవ్వడానికి అంగీకరించమన్నారు. తమ భూములు కాపాడాలని, తమకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్గా రవీందర్, కొలను వెంకటరెడ్డి, బి మల్లారెడ్డి, బి రామచంద్రం, ఎం సత్యనారాయణ, డి భూపాల్ రెడ్డి, పి సత్యరెడ్డి, ఎన్ వెంకటరెడ్డి, ఎన్ యాదిరెడ్డి, మల్గా అయ్యన్న, కె నాగేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. 1894 చట్ట ప్రకారం ఒక నిజాం ప్రభుత్వ పాలననే మాకు భూమికి భూమి ఇచ్చారు, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. అలాంటిది ఏమీ లేకుండా మాకు ఎంత ఇస్తారో తెలియకుండా మా భూములని దౌర్జన్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రైతులు, మీరు ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తారు, రైతే రాజు అని ఇవాళ కూడా మన ముఖ్యమంత్రి కూడా ప్రస్తావించారు. రైతే రాజు అంటాడు. మా ఉన్న 2 ఎకరాలు గుంజుకొని మాకు భూములు రోడ్డు మీద నిలబెడతారు. మేము ఎక్కని మెట్టు లేదు, తొక్కని గడపలేదు. మేము ప్రతి రాజకీయ పార్టీని అర్థిస్తున్నాం. ప్రతి ఎక్కడైనా అధికారులని, కలెక్టర్ కానీ, ఆర్డీఓని కానీ, ఎంఆర్ఓ కానీ ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగట్లేదు. మాకు 1 ఎకరం గుంజుకుంటే కనీసం 1 గుంట పైసలు మాత్రమే మాకు రేటు కట్టిస్తున్నారు. మరి మాకు ఇంత అన్యాయం ఎందుకు జరుగుతున్నది? ప్రభుత్వాలకు సరి అయిన సమాచారం లేదా? మాకు ఇట్లా అన్యాయంగా చేస్తే మేము 1 ఎకరం భూబాధితులు మేము మా భూమి గుంజుకున్నాక మేము ఎక్కడ పోవాలి? మాకు ఇప్పుడు సరి అయిన న్యాయం చేయాలి. మాకు మార్కెట్ రేటు, బహిరంగ మార్కెట్ రేటుకు 3 వంతులు ఎక్కువ అనేది చట్టంలో ఉన్నది. ఆ చట్టాన్ని ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ప్రభుత్వము ఉల్లంఘించి మా భూములు సేకరించే విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా ఏ రైతు విషయంలో కూడా ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. దౌర్జన్యంగా ఒక డిక్టేటర్ లాగా మా భూములు గుంజుకుంటారు. మాకు సరి అయిన రేటు కట్టియడం లేదు. మాకు చెప్పుకుందామంటే ఏ ఒక్క అధికారి కానీ, ఒక రాజకీయ నాయకులు కానీ, ఒక రాజకీయ పార్టీ కానీ, ప్రభుత్వాలు కానీ మా విషయంలో ఎక్కడ కూడా మాకు న్యాయం చేయడం లేదు. మేము ఇప్పుడు మీ తరపుగా మేము అర్థించేది ఏంటంటే, మాకు ప్రభుత్వము కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రభుత్వాలు కల్పించుకొని మాకు సరి అయిన మార్కెట్ రేటు, బహిరంగ మార్కెట్ రేటు మాకు మా భూమిలో కట్టించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం. మాది ఒలిగొండ మండలము, మల్లెపల్లి గ్రామం. మాది ఒలిగొండ మండలము, మల్లెపల్లి గ్రామం. నా పేరు మల్గా రవీందర్. దాదాపుగా మా ఒక్క మండలంలో సుమారు అంత ఐడియా లేదు కానీ 32 ఎకరాల ల్యాండ్ మా ఒక మండలంలో 34 ఎకరాల